హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ దుర్గా ప్రేమ్. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ విత్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు MS వర్డ్ ట్యూటోరియల్ పార్ట్ 2 అయితే చేస్తారు. ఈ వీడియో ఇంతకుముందు పార్ట్ 1 అయితే చేశాను. సో దాని కంటిన్యూషన్ ఈ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇలాగే ఇంకా నేను 2 పార్ట్స్ అయితే చేస్తాను MS వర్డ్లో. సో మీరు ఈ 4 పార్ట్స్ని ఫాలో అయితే MS వర్డ్ అయితే 60 to 70% నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కరోనా కదా ఫ్రెండ్స్, అందరూ ఇంట్లోనే ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్, ఓకేనా. సో MS వర్డ్ అయితే మనకి బేసిక్గా ఎట్లయితే ఉంటుంది, ఓకేనా. సో పార్ట్ 1లో అయితే మనం చూసాం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మొత్తం, ఓకేనా. సో నేను న్యూస్ షీట్ అయితే తీసుకుంటున్నాను, బ్లాంక్ డాక్యుమెంట్, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈరోజు మనం MS వర్డ్లో వచ్చేసి మెనూ బార్లో ఉన్న ఇన్సెట్ మెనూ గురించి చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ పార్ట్ 2లో మనం ఇన్సెట్ మెనూ, సో ఇన్సెట్ మెనూలో మనకున్న ఆప్షన్స్ ఏంటి, సో దానిలో మనం ఏమేమి చేయొచ్చు అని అయితే మొత్తం చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో దానికోసం నేను మన ఛానల్ నేమ్ అయితే టైప్ చేస్తున్నాను. సో మనకి ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా ఉంటే సో మన ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను అందుకే టెక్ విత్ తెలుగు ఎడిట్స్ యూట్యూబ్ ఛానల్ అయితే నేను టైప్ చేసే ఫ్రెండ్స్, ఓకేనా. సో మనం ఈరోజు మెనూ బార్లో ఉన్న ఇన్సెట్ మెనూ గురించి అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. సో మీకు క్లియర్గా ఉండడానికి నేను సైజ్ అయితే పెంచాను అండ్ ఫాంట్ కూడా మారుస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసేసాను, ఓకేనా. నెక్స్ట్ కలర్స్ కూడా అప్లై చేస్తున్నాను, ఓకే. చూడండి, ఎల్లో అండ్ రెడ్ కలర్ కూడా టెక్స్ట్ సెలెక్ట్ చేసేసుకొని మీరు కలర్ కూడా అప్లై చేసేయండి. సో నేను కలర్ అయితే అప్లై చేస్తే ఫ్రెండ్స్, ఓకేనా. సో లెట్స్ గో టు ది ఇన్సెట్ మెనూ, ఓకే. సో ఇన్సెట్ మెనూలో మనకి ఉన్న ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కవర్ పేజ్, బ్లాంక్ పేజ్, పేజ్ బ్రేక్, సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అందుకని ఈ వీడియో కోసం నేను ఓన్లీ ఇన్సెట్ మెనూ గురించి అయితే నేను చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఉన్న ఆప్షన్ కవర్ పేజ్ ఫ్రెండ్స్, ఓకేనా. కవర్ పేజ్లో మనకు వచ్చేసి టెక్స్ట్ బుక్ కవర్ పేజెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఓకేనా. సో మన టెక్స్ట్ బుక్స్ మీద ఉన్న కవర్ పేజ్ డిజైనింగ్స్ వచ్చేసి మన ఈ కవర్ పేజ్ ద్వారా మనం చేసేసుకోవచ్చు, ఓకేనా. సో నేను TWT అని టైటిల్ ఇచ్చిన డాక్యుమెంట్కి అండ్ నెక్స్ట్ టెక్ విత్ తెలుగు ఎడిట్స్ అని అయితే నేను సబ్ టైటిల్ ఇచ్చేసాను. సో ఈ విధంగా మనం కవర్ పేజెస్ అయితే డిజైన్ అయితే మనం కవర్ పేజ్ ద్వారా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ బ్రేక్ పేజ్ అనేది ఉంది, ఓకేనా. సో పేజ్ బ్రేకర్ అని ఉంది. నెక్స్ట్ బ్లాంక్ పేజ్ అంటే సో బ్లాంక్ పేజ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది, ఓకేనా. పేజ్ బ్రేకర్ అని ఉంది. సో మనం ఒక పేజ్ని 2 పేజెస్ లేదా 3 పేజెస్ అయితే మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సో దాని పక్కన మనకి టేబుల్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఓకేనా. సో మన దాని ద్వారా టేబుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇదైతే రాలేదు ఫ్రెండ్స్, పాపప్ మెనూ. సో మీకు పాపప్ మెనూలో మనకి ఎన్ని బ్లాక్స్ కావాలి ఇవన్నీ అయితే క్లియర్గా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం అక్కడ కర్సర్ పెట్టి మనకి రోస్ అయినా సైజ్ పెంచుకోవచ్చు అండ్ నెక్స్ట్ కాలమ్ సైజ్ కూడా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ విధంగా కాలమ్ సైజు, రో సైజ్ కూడా పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఇన్సెట్ మెనూలో ఉన్న నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ మనకి ఇన్సెట్ పిక్చర్ అయితే ఉంది. సో పిక్చర్ నుంచి మనం మన కంప్యూటర్ నుంచి ఒకటి అండ్ నెక్స్ట్ ఆన్లైన్లో నుంచి ఇన్సెట్ చేసుకోవచ్చు. సో నేను నా కంప్యూటర్లో ఉన్నదైతే ఇన్సెట్ చేస్తే ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇదైతే ఇన్సెట్ చేశాను. నెక్స్ట్ పక్కన ఉన్న షేప్స్, సో మనం ఒక షేప్ కావాలనుకుంటే షేప్స్ అయితే డ్రా చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, పక్కన లెఫ్ట్ సైడ్లో పైన కనబడుతుంది కదా. సో అవి షేప్స్. అండ్ నెక్స్ట్ ఐకాన్స్, 3D మోడల్స్. సో ఇవన్నీ మనం Windows 10లో అయితే అవైలబుల్ ఉంటాయి. సో అవన్నీ ఆన్లైన్లో నుంచి తెచ్చుకోవాలి. నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అంటే స్మార్ట్ ఆర్ట్ అంటే నథింగ్ బట్ మనకి పిరమిడ్స్, సో ఇలాంటి రిప్రజెంటేషన్స్ కోసం మనం స్మార్ట్ ఆర్ట్స్ అయితే వాడచ్చు. నెక్స్ట్ చార్ట్స్ ఫ్రెండ్స్, అంటే ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్, సో ఈ విధంగా ఉంటాయి కదా. సో ఆ చార్ట్ అయితే మనం గీయచ్చు. నేను ప్రస్తుతానికి మీకు పై చార్ట్ అయితే ఒకటి గీసి చూపిస్తా ఫ్రెండ్స్, ఓకేనా. సో మనం వాటిని ఎట్లా యూజ్ చేయొచ్చు అనేది, ఓకేనా ఫ్రెండ్స్. సో పై చార్ట్ అయితే చూద్దాం, ఒక నిమిషం లోడ్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో పై చార్ట్ని అయితే మనం చూద్దాం. అండ్ పై చార్ట్లో మనం డేటా ఎట్లా చేయాలి అనేది కూడా చూద్దాం ఇప్పుడు, ఓకేనా ఫ్రెండ్స్. సో లోడ్ అవుతుంది. అండ్ పై చార్ట్ అయితే మనకి వచ్చింది కదా ఫ్రెండ్స్, ఓకేనా. సో దాంతోపాటు మనకి ఇక్కడ ఒక చిన్న పాపప్ మెనూ అయితే వస్తుంది, ఓకేనా. సో మనం అక్కడ కనబడుతుంది కదా, ఫస్ట్
ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ అండ్ థర్డ్ క్వార్టర్ అండ్ ఫోర్త్ క్వార్టర్ అయితే ఉంది కదా. సో మనకు అక్కడ కింద ఒక బాక్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఆ బాక్స్లో మీరు దాని యొక్క రేషియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. పాపప్ మెనూలో అయితే స్క్రీన్ రికార్డ్లో రికార్డ్ అవ్వలేదు. నెక్స్ట్ నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా, మంచిగా రికార్డ్ చేయడానికి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఆ పక్కన ఉన్నాయి మనకు వికీపీడియా, అంటే వికీపీడియాలో నుంచి మనకి ఏమన్నా కావాలంటే అక్కడ నుంచి కాపీ చేసుకొని అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ వీడియోస్, లింక్స్, బుక్ మార్క్స్, నెక్స్ట్ ఏమన్నా కమెంట్స్ ఉంటే కమెంట్స్, నెక్స్ట్ హెడర్ అంటే మనం హెడ్డింగ్ పెట్టుకోవడానికి, నెక్స్ట్ ఫూటర్ అంటే మనం కింద అంటే కింద ప్లేస్ చేసుకోవడానికి, అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ అంటే మనం పేజ్ నెంబర్ ప్లేస్ చేసుకోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో పైన కావాలా కింద కావాలా, సో అన్ని ఆప్షన్స్ అయితే మీకు అక్కడ పాపప్ మెనూలో కనబడతాయి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది పేజ్ నెంబర్. అండ్ నెక్స్ట్ పక్కన టెక్స్ట్ బాక్స్. సో మనం దీని ద్వారా అయితే టెక్స్ట్ బాక్స్ తీసుకొని టైపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. చూసారు కదా. సో ఈ విధంగా మన టెక్స్ట్ చూసుకొని టైపింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఆ పక్కన ఓ.ఏ అనేది కనబడుతుంది కదా బ్లూ కలర్. సో దాని ద్వారా అయితే మనం ఓ.స్ కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు టెక్స్ట్ బాక్స్ తెలియడం కోసం ఇంకో టెక్స్ట్ బాక్స్ అయితే గీసాను. అండ్ నెక్స్ట్ ఆ పక్కన ఉన్నది అయితే ఓ.ఏ అనేది. సో మీరు దాని ద్వారా ఓ.ని అయితే ఇచ్చేసుకోవచ్చు. చూసారు కదా. సో ఇది మనకు ఓ.డాట్ ఫ్రెండ్స్, ఓకేనా. సో మీకు నచ్చింది ఓ.డాట్ అయితే మీరు అక్కడ ఇవ్వచ్చు. సో డిఫాల్ట్గా కొన్ని వర్డ్స్ వచ్చాయి, నేను కేకేకే అని అయితే టైప్ చేసాను చూడండి. సో ఈ విధంగా మీరు ఓ.డాట్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కొత్త ఆప్షన్స్ అన్నీ మనకు వచ్చేసి విండోస్ 10లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో విండోస్ 7లో అయితే మనకి ఇన్ని ఆప్షన్స్ అయితే లేవు ఫ్రెండ్స్, ఓకేనా. సో నెక్స్ట్ దాని పక్కన మనం పేజ్ సిగ్నేచర్స్కి అండ్ నెక్స్ట్ ఈక్వేషన్స్, సింబల్స్, సో ఇవన్నీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో నేను మీకు ఒక సింబల్ అయితే ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, కింద సింబల్ అయితే కనబడుతుంది కదా, అక్కడ ఓ.డాట్లో డివిజన్ సింబల్. సో ఈ విధంగా మీరు సింబల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకా క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సింబల్స్ యాడ్ చేసి ఇక్కడ, ఓకేనా. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ మీదకి అయితే వచ్చేసిద్ది. సో కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసుకొని నేను సింబల్స్ అయితే మీకు పెట్టి చూపిస్తా. పాపప్ మెనూ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో పాపప్ మెనూలో నేను గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, అండ్ నెక్స్ట్ మ్యూ, సో అండ్ నెక్స్ట్ ఈక్వేషన్, ఒక ఈక్వేషన్ అయితే నేను ప్లేస్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ విధంగా మనం ఈక్వేషన్స్ కూడా ప్లేస్ చేసేసుకోవచ్చు, ఓకేనా. సో పైన కనబడుతుంది కదా ఆప్షన్స్ బార్లో. సో మనకి ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈక్వేషన్స్ రెడీ చేయడానికి, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం పిక్చర్ అయితే ఇన్సర్ట్ చేసాం కదా ఫ్రెండ్స్. సో పిక్చర్కి మనకి ఒక ఫార్మాట్ బాక్స్ అయితే ఎనేబుల్ అవుతుంది పైన మెనూ బార్లో. సో ఆ మెనూ బార్లో మనం పిక్చర్ స్టైల్స్ అనమాట. సో మన డిఫరెంట్ స్టైల్స్ అయితే అప్లై చేసేయచ్చు పిక్చర్కి. సో మీకు నచ్చిన స్టైల్ మీరు అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ కరెక్షన్స్ అంటే మనకు డీటెయిల్స్ ఏమైనా తెలియకపోయినా ఇవన్నీ పిక్చర్ని మనం బ్రైట్ చేసుకోవడానికి ఏమైతే అక్కడ ఉంటుంది కరెక్షన్స్లో. నెక్స్ట్ మనం ఇన్సర్ట్ చేసిన షేప్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఆ షేప్కి కూడా మీరు కలర్స్, బార్డర్ అంటే అవుట్లైన్, అండ్ నెక్స్ట్ లోపల కలరు అండ్ దాని ఎఫెక్ట్స్ కూడా మీరైతే షాడో, గ్లో, సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ మీరైతే ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు చూసారు కదా, నేనైతే బ్లూ కలర్ అవుట్లైన్ అండ్ ఆ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ పెట్టాను. సో ఈ విధంగా మీకు నచ్చిన కలర్, నచ్చిన షేప్ మీరైతే పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇన్సర్ట్ మెనూ అనేది అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇన్ని ఆప్షన్స్ అయితే ఇన్సర్ట్ మెనూలో ఉన్నాయి. సో ఇన్సర్ట్ మెనూ వచ్చేసి మనం ఏమన్నా ఇన్సర్ట్ చేసుకోవడానికి అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను నెక్స్ట్ పార్ట్లో థర్డ్ పార్ట్లో వచ్చేసి డిజైన్ అండ్ లేఅవుట్, అండ్ ఫోర్త్ పార్ట్లో రివ్యూ అండ్ వ్యూ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి, అండ్ వాట్సాప్ లింక్లో జాయిన్ అయ్యి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.